భారతీయ జనతా పార్టీ మా ఆడబిడ్డలు, మా తెలంగాణ ఉద్యమ సహచరులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ రోడ్డు మీద కవాతు నిర్వహించి ఈ చౌరస్తాలో సభ నిర్వహించుకుంటున్నటువంటి ఈ సభకి అధ్యక్షత వహించిన జిబి అధ్యక్షులు శ్రీకాంత్ గారు, మా మాజీ శాసనసభ్యులు మిత్రులు ప్రభాకర్ గారు, పెద్దలు బాలచందర్ గారు, మా మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారు, అంజయ్య గారు, సాయి గారు, చంద్రయ్య గారు, విఠల్ గారు, స్వామి యాదవ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి సహచర నాయకులకు, కార్యకర్తలకు, మీడియా మిత్రులకు, గౌరవ కార్పొరేటర్లు చేతన గారు, శ్రీవాణి గారు, నాయకులందరికీ నమస్కారం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. రేపు 13వ తారీఖు నాడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికలు ఎవరిని ఎన్నుకునే ఎన్నికలు? నరేంద్ర మోడీని ఎన్నుకునే ఎన్నికలు, రాష్ట్ర ఎన్నికలు కావు. రాష్ట్ర ఎన్నికలు కావివి. మొన్న అంటేనేమో కేసీఆర్ని ఓడగొట్టాలి, కేసీఆర్ని ఎవరైతే ఓడగొడతారో వాళ్ళకే ఓటు వేయాలని చెప్పి ఖచ్చితంగా ఓట్లు వేసింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ పూటకొక మాట చెప్పి ప్రజలను వంచింది, ప్రజలను మోసం చేసింది తప్ప ఆనాటి మాటలేవి కూడా ఈనాటికి అమలు కాలే. నేను అడుగుతున్నా ఈ చిలకానగర్ మా ఆడబిడ్డలకి, రేవంత్ రెడ్డి ఆనాడు కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, నా తెలంగాణ ఆడబిడ్డలకు నెలకు 2500 రూపాయలు పెన్షన్ ఎట్లయితే వస్తుందో ఆ విధంగా వస్తుందని చెప్పిండు. వచ్చిందా అమ్మ చిలకానగర్ ఆడబిడ్డలకి 2500 రూపాయలు? ఇవాళ ఆడబిడ్డలారా ఆలస్యం చేయకండి. మీకు వచ్చే 2000 రూపాయల పెన్షన్ 4000 పెన్షన్ ఇస్తానన్నమాట. వాస్తవమా కాదా? ఇచ్చిండా 4000 రూపాయల పెన్షన్ ఇప్పటికీ? ఇవాళ రేషన్ కార్డుకు రూపాయి ఖర్చు లేదు. ఎక్కడికి పోయినా ప్రజలకు రేషన్ కార్డు అడుగుతారు. కానీ తెలంగాణ గడ్డ మీద నా చిలకానగర్లో ఎవరికైనా రేషన్ కార్డు వచ్చిందా అని చెప్పి అడుగుతున్నా. ఒక్క బస్సులలో ఉచిత ప్రయాణం అని చెప్పి ఇంతవరకు ఒక్క హామీ కూడా అమలు చేయకుండా దాటేసే ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి తప్ప ఇవాళ అమలు చేసే ప్రయత్నం మాత్రం చేస్తలేదు. మళ్ళీ ఏమంటుండ ఆయన, ఈసారి మీరు పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే అప్పుడు తెత్తడట డబ్బులు, అప్పుడు ఇస్తాడట. అవుతాడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి? ఎన్ని సీట్లు ఉన్నాయి ఇప్పుడు? 543 సీట్లలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న సీట్లు 40 మాత్రమే. ఒకవేళ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే ఎన్ని సీట్లు కావాలి? 280 సీట్లు కావాలి. ఇవాళ యూపీలో
గెలవలేక కేరళ పోయి గెలిచిన రాహుల్ గాంధీ గెలిస్తే 35 సీట్లు గెలవచ్చు, గెలిస్తే 40 సీట్లు గెలవచ్చు, కానీ 300 సీట్లు గెలిచే ప్రసక్తి లేదు. కేంద్రంలో ప్రధానమంత్రి అయ్యే ప్రసక్తి లేదు. ఈ రాష్ట్రానికి రూపాయి తెచ్చే దమ్ము రేవంత్కి లేని మాట వాస్తవమా కాదా? తెలంగాణ ప్రజలారా ఆలోచన చేయమని